మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి గనక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించడం జరుగుతుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది. పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం, మరల జన్మించడం, మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే కొన్ని రకాల యాతనలు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అలాంటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది. మార్గశిర ఏకాదశినే మోక్షద ఏకాదశిగా పిలుస్తుంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని పూజా మందిరాన్ని పరిశుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడచోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునః పూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైకాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. మోక్షద ఏకాదశి సమయంలో పాటించవలసిన ఆచారాలు: మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈ రోజున ఉపవాసం ముఖ్యమైనది. మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా తాగకుండా రోజు గడపడం. ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం. కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. గర్భిణీ స్త్రీ కూడా ఈ రకమైన ఉపవాసాలను పాటించవచ్చు. మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యం, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిషేధం. విష్ణు భక్తులకు బెల్ చెట్టు ఆకులు తినడం తప్పనిసరి. భగవంతుడు విష్ణువును తన దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తాడు. ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాలలో ఉపన్యాసాలు చదవబడతాయి. ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి శ్రీకృష్ణునికి పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత, విష్ణు సహస్రనామం, ముకుందాష్టకం చదవడం శుభంగా భావిస్తారు.